అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నిన్నో మొన్నో ఒక వీడియో చూశానండి. ఒక అమ్మాయి సోషల్ మీడియాలో డైట్ ప్లాన్ చూసి ఆచరించి 6 మంత్స్ కేవలం వాటర్ మీదే ఉండిపోయిందంటండి. సో హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినా కూడా తను సర్వైవ్ కాలేదు. యాక్చువల్గా మరి అమ్మాయి ఎంత వెయిట్ ఉందో ఏముందో తెలీదు. లాస్ట్కి వచ్చేసరికి 30 కేజీల కంటే కూడా తక్కువ అయిపోయిందంటండి. ఒక టీనేజర్ 30 కేజెస్ కంటే తక్కువ అయిపోవడం అంటే మరి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారో, ఏం చేసిందో, వాళ్ళ మాట విన్నాదో లేదో, అసలు ఎలా ఇలాంటి డెసిషన్ తీసుకుందో ఏమీ అర్థం కాదండి. కాకపోతే అందరూ కూడా సోషల్ మీడియాలో డైట్ ప్లాన్ వల్లే చనిపోయింది అన్నట్లుగా చెప్తున్నారనమాట. సోషల్ మీడియాలో 1,00,000 డైట్ ప్లాన్స్ ఉంటాయండి. ఒకరు వాటర్ మీద చెప్తారు, ఒకరు న్యాచురల్ విధానం చెప్తారు, ఒకరు కీమో డైట్ అని, ఇంటర్మీడియట్ అని, లేకపోతే ఇంకోటి చాలా రకాలు చెప్తారండి. అలానే కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు, కొంతమంది డాక్టర్స్ కాని వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది ఆచరించి తగ్గిన వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ స్వవిష్యం. డాక్టర్స్ చెప్పారంటే ఓకే, కానీ ఒక డాక్టర్ చెప్పారనుకోండి, అది మన బాడీకి పడవచ్చు, పడకపోవచ్చు. మన శరీరం వేరు, మన పద్ధతులు వేరు, మన బాడీ తీరు వేరు, మనం రియాక్ట్ అయ్యే విధానం వేరు. సో ఆ డైట్ మంచిదే అయినా కూడా మనకి పడకపోవచ్చు. అలానే మన హెల్త్ ఇష్యూస్ వేరు. మీకు అర్థమవుతుందండి. ఎవరైనా సరే ఏదో ఒకటి చెప్పారంటే అది గుడ్డిగా ఫాలో అయిపోయి చేసేసి అందులోనే ఉండిపోయి తగ్గిపోవాలి అంటే ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? అవతలి వారి మీద ప్రెషర్ ఉండడమో, లేకపోతే అందంగా కనిపించాలన్న ఒక ఆతృతో, లేకపోతే వెయిట్ లాస్ అయ్యి స్లిమ్గా కనిపించాలి, 0 సైజులో ఉండాలి అన్న ఒక కోరిక, లేకపోతే వాళ్ళకి నచ్చిన క్రియేటర్స్ ఉంటారు కదండి, సోషల్ మీడియాలో చాలా అందంగా, స్లిమ్గా, గ్లామరస్గా, బ్యూటీగా ఇట్లా కనిపిస్తూ ఉండటము, వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళ ఐబ్రోస్, వాళ్ళ స్కిన్ ఫెయిర్నెస్ ఇవంతా కూడా చూసి, వాళ్ళ బాడీ షేప్ ఇదంతా చూసి మేము కూడా అలా అవ్వాలి అనేసి ఒక కోరికతో కూడా ఇలా చేసేవాళ్ళు ఉంటారు. అలానే వాళ్ళు కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్ అనండి, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనండి, లేకపోతే పదే పదే అవమానం అంటే నువ్వు నల్లగా ఉన్నావు, నీ స్కిన్ బాగాలేదు, నీ మొహం బాగాలేదు, నీ హెయిర్ బాగాలేదు, నీ జుట్టు పలుచగా ఉంది, నీకు అసలు బాడీ లేదు, నీకు వెనక లేదు, ముందు లేదు, నువ్వేంటి ఎంత లావుగా ఉన్నావు, నువ్వేంటి ఇంత పొట్టిగా ఉన్నావు, లేకపోతే ఇంత పొడవుగా ఉన్నావు ఏంటి, అలా నిరంతరం నీ స్కిన్ మీద ఏంటి అన్ని మొటిమలు ఉన్నాయి, లేకపోతే ఇక్కడేమైంది అక్కడేమైంది, ఇలా ప్రతిసారి అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, ఎవరైనా సరే ఆప్యాయంగా ఏంటండి చిక్కుపోయారా, లేకపోతే ఏంటండి కొంచెం ఒళ్ళు చేశారా, ఇట్లా అనేది లైట్గా తీసుకుంటాం. అంతే కదండి, లైట్గా తీసుకుంటాం. కానీ పదే పదే ఒకటే మాటని వింటూ ఉంటే అది విమర్శగా వినిపిస్తుంది. బాడీకి షేమ్ చేసే విధానాన్ని అంటే ఇవి నేను కూడా ఎదుర్కొన్నానండి. నన్ను చిన్నప్పుడు అందరూ బూస్ట్ అనేవారు. ఇప్పుడైతే నవ్వు వస్తుంది, అప్పుడు కూడా నవ్వు వచ్చింది అనుకోండి. ఎందుకంటే అంత ఫీల్ అవ్వాలి అన్న ఇదైతే నాకు తెలియదండి. నేను ఎప్పుడు కూడా దేన్నైనా సరే లైట్గా తీసుకోవడమే నాకు అలవాటు. లైఫ్లో వచ్చిన పెద్ద వాటిని కూడా లైట్గానే తీసుకున్నానండి. అంటే చాలా పెద్ద మాటలు కూడా చిన్న చిరునవ్వుతోటి ఇదేయడం వల్ల ఈ అమ్మాయి ఫేక్, ఈ అమ్మాయి ఏంటి నవ్వుతుంది, ఇలాంటి దానికి కూడా నవ్వుతారా, ఈ అమ్మాయి చాలా వరస్ట్ అన్న దీనికి కూడా తెచ్చుకున్నాను. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, అలాంటివన్నీ జరిగినా కూడా మనం ఏంటో మనకి తెలుసు, మన మంచితనం ఏంటో మనకి తెలుసు, మనం తప్పు చేసామా ఒప్పు చేసామా అన్నది మనకి తెలుసు. అలానే మన బాడీ అంటే మనకి ఇష్టపడాలి. వీళ్ళు మిమ్మల్ని మెచ్చుకునేది ఏంటండి? నన్ను చిన్నప్పుడంతా బూస్ట్ అనేవారు. పెళ్ళయి ఆ పాప ఎప్పుడైతే పుట్టిందంటే అంతకుముందు ఒక కన్సీవ్ అయ్యి కూడా క్యాన్సిల్ అయిపోయిందండి. సో ఆ తర్వాత పాప పుట్టింది. అప్పుడు నేను చెక్కలా అయిపోయాను. అంటే అసలు బాడీ లేదు, చాలా తక్కువ వెయిట్ అయిపోయాను. డెలివరీకి ముందైతే ఉబ్బిపోయాను. లక్కీగా అప్పుడు బీపీ కూడా 350 అంతే అయిపోయింది. దేవుడి దయ వల్ల అందరూ కూడా తొట్టిసారం అని వదిలేశారు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళటము, ఇంకొద్దిగా ఉంటే ఫిట్స్ ఏదో వచ్చేది అనడం, ఆ తర్వాత సజావుగా అయిపోవడం అంతా అయిపోయింది. తర్వాత డెలివరీ అయిన తర్వాత చెక్కముక్కలు అయిపోయాను అనమాట. అప్పుడంతా ఏమనేవారు, ఏంటి ఇలా అయిపోయింది, అసలు బాడీ లేదేంటి, ఆ మాత్రం కండ కూడా లేదేంటి, ఇలా అయితే ఎలాగా, అస్సలు మన ఫ్యామిలీలో ఎవరు ఇలా లేరు, ఇంట్లో వాళ్ళే అనేవారండి. ఎవరో ఏంటన్నది పక్కన పెట్టండి, కొబ్బరి మొక్క తింటే ఒళ్ళు వస్తుంది, ఇల్లు తింటే ఒళ్ళు వస్తుంది అని. నాకంటే కూడా బెటర్గా వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నారు, వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారంటే బాధ అనిపించేదండి, విపరీతమైన బాధ అనిపించేది. కానీ దానికోసం ఎటువంటి ఇది తీసుకోలేదండి. ఎందుకంటే 3 నెలల పాపతోటి అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత బొగ్గులు పొయ్యి, కర్రలు పొయ్యి వీటి మీద వండుకోవటము, కొంచెం ఇచ్చేయడము, పిల్లలకు పాలు పెట్టడము, ఇలాంటివన్నీ జరిగేటప్పుడు కొద్దిగా హెల్త్ పాడవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇదేను. ఆ టైంలో ఎన్ని వినాలో అన్ని విన్నానండి.
అండ్ ఇంకోటి ఏంటంటే మీకు తోడుగా ఇంకొకరి ఇంట్లో లేడీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూస్తే మీకు కంపేర్ చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళని చూస్తే మీకు కంపేర్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరినో చూస్తూ వాళ్ళ లైఫ్ సైకిల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు ఉండే పద్ధతులు వేరు, మీరు పడుతున్న కష్టాలు వేరు, అయినా సరే మీకు వాళ్ళకి మీకు అర్థమవుతుంది. అట్లా ఫేస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. కాకపోతే నేను ఇక్కడ ఏమంటానంటే, ఎవరు ఎన్ని అన్నా ఇది మన శరీరము, మన ప్రాణము, మన ప్రాణాన్ని ఉసురు పెట్టుకునే ఏ పనులు చేయకూడదండి. అనేవాళ్ళు 1,00,000 అంటారండి. మనం విన్నాం అనుకోండి ఇంకా ఎక్కువే అంటారు. నా సంగతి పక్కన పెడితే ఇప్పుడు పిల్లలు కానీ ఎవరైనా సరే సోషల్ మీడియాలో మనకి ఇష్టమైన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ స్కిన్ ఫెయిర్నెస్ చూసి, వాళ్ళ ఐబ్రోస్ చూసి, వాళ్ళు వేసుకునే లిప్స్టిక్లు, వాళ్ళ బాడీ షేప్ ఇదంతా చూసి, హెయిర్ చూసి, హెయిర్ స్టైల్స్ చూసి మనము ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ అలా ఉండాలి అనుకునేటప్పుడు మన స్కిన్ని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మనం ఉండే పరిస్థితులను బట్టి కాన్ఫిడెన్స్ లోపల నుండి రావాలండి. బయట మీరు ఐబ్రోస్ ఏవో చేయించేసుకొని నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ కూడా రిమూవ్, మీ దగ్గర డబ్బులు ఉంటే చేయించుకోండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదంటే, లేదా బ్యూటీ క్లినిక్కి వెళ్ళండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదంటే తప్పకుండా చేయించుకోండి. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రాపర్ డైట్ డాక్టర్ సజెషన్తో తీసుకోవాలి, లేదా మీరు తింటున్న వాటినే కొంచెం తగ్గించి ఏది ఫైబర్, ఏది ప్రోటీను, ఏది ఎంత తీసుకోవాలన్నది మీ బాడీ మీకు చెప్తాదండి. మీరు తింటున్నప్పుడు, మీరు పాటిస్తున్నప్పుడు కాళ్ళు పీకేస్తున్నాయంటే మీకు ఫుడ్ చాలట్లేదని, లేకపోతే మీకు ఏదో అవుతుందని మీ బాడీ తట్టుకోలేకపోతుంది అనుకోండి, మీరు దాన్ని అక్కడికి ఆఫ్ చేయాలి. అలానే ఆర్టిఫిషియల్ బ్యూటీ ఏ దీనికి వెళ్ళకూడదండి. అంటే చాలామంది బాడీ షేప్ ఏమంటారు, నాకు పేరు మర్చిపోయానండి, అలాంటివి వేసుకుంటే పట్టు లోతుగా కనిపిస్తుందని, అలానే ప్యాడెడ్ బ్రాస్ వాడితే బ్లౌజ్ కాన్ఫిడెంట్గా కనిపిస్తుందని, ఇదంతా కూడా అబద్ధం అండి. అది తీసేసిన వెంటనే మీ బాడీ ఏంటో మీకు తెలుస్తుంది. ఈ మధ్యన పేరెంట్స్ కూడా పిల్లలతో వేయించేస్తున్నారండి. కొద్దిగా ఇదిగా ఉండేవాళ్ళు పిల్లలు వేసుకుంటే డ్రెస్ అందంగా కనిపిస్తుందని, చీర అందంగా కనిపిస్తుందని ఎవరు చెప్పారండి? పిల్లల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అది అబద్ధాన్ని నిజం అనుకొని బతికేస్తారు. అలానే కొంతమంది పెద్దవాళ్ళలో కూడా పర్మనెంట్ హెయిర్ అని, ఇవేవో తీయించేసుకోవాలని, లేకపోతే హెయిర్ ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా ఏదో పర్మనెంట్ సొల్యూషన్స్ అని, ఇవన్నింటిలో మీకు సైడ్ ఎఫెక్ట్ లేదు అంటే చేయించుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించేదంతా కూడా నిజం కాదండి, నిజం కాదు. ఇప్పుడు మీకు నేను ఇలా కనిపిస్తున్నాను అనుకోండి, ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను, దాంట్లో ఏదో ఒక ఆప్షన్ నొక్కాను, సో కెమెరా మీకు నన్ను ఈ విధంగా చూపిస్తుంది. అదే బ్యాక్ కెమెరా అయితే ఒకలా ఉంటుంది, లేదా ఫిల్టర్స్ ఏమైనా యూస్ చేసాం, ఇదంతా కూడా పర్వాలేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. అది కెమెరా, నేను ఇక్కడ కూర్చున్నాను, నేనేంటో నాకు తెలుసు కాబట్టి మీకు చూపించేది నా సాటిస్ఫాక్షన్. అలానే కొంచెం అందంగా కనిపించాలని, అంతేగాని మీకు నిజంగా అందంగా కనిపించాలని నేను ఏంటది అవేవేవో వేసేసుకున్నాను అనుకోండి, కొంతవరకు ఓకే. కానీ బాడీ షేప్ ఇప్పుడు మీకు మొన్న పేపర్ చదివితే తెలుస్తుంది. మనము రెగ్యులర్గా శారీస్ కట్టుకోవడానికి లంగా కొంచెం గట్టిగా కట్టుకుంటాం కదండి, ఆ పార్ట్స్లో కూడా అంటే లంగా ఎక్కడైతే కడతామో కొన్ని సంవత్సరాలు అలా లంగాని అలా 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 కట్టుకుంటూ ఉండటం వల్ల ఆ ప్లేస్లో బ్లాక్ అయిపోతుంది. అండ్ అక్కడ మనకి ఇప్పుడు స్కిన్ ర్యాషెస్ అని, స్కిన్ క్యాన్సర్కి కూడా కారణమయ్యే బ్యాక్టీరియా ఏదో ఇదవుతున్నది అనేసి, అంటే లంగా అంత బిగుతుగా కొన్ని సంవత్సరాల పాటుగా కట్టుకోవడం వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్ ఉన్నదంట. అటువంటప్పుడు మనము టమ్మీ టక్కర్స్, బాడీ షేప్స్వి, నెక్స్ట్ ప్యాడెడ్ బ్రాస్ ఇలాంటివన్నీ వేసుకుని రోజు కూడా జాబ్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఏదో ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు వేసేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండిపోయారు అనుకోండి, లేదా ఎప్పుడో ఫంక్షన్కి ఒక 2-3 గంటలంటే ఓకే, కానీ మీరు వాష్రూమ్కి వెళ్ళలేరు, గాలి ఆడదు, ఊపిరి ఆడదు, నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అంటే అలా పట్టి ఉంచడం వల్ల. కానీ ఇంత చేసి మీరు పర్ఫెక్ట్గా అందంగా అందరికీ కనిపించారండి. బయట అందరూ కూడా అబ్బా సూపర్ ఫిగర్ అనుకున్నారండి, మీరు కట్టుకున్న, మీరు లోపల వేసుకున్న వాటిని బట్టి, దీన్ని బట్టి. కానీ మీ కాన్ఫిడెన్స్ ఏమైంది? మీరు ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత మీ కాన్ఫిడెన్స్ ఏమైంది? సో మిమ్మల్ని మీరు ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించే విధానంలో చెత్త వాటిని ఫాలో అవ్వకండి. ఏది పర్మనెంటో వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ విషయంలో జాగ్రత్త పడండి, డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. హెల్తీ డైట్, స్ప్రౌట్స్ అని, గోధుమ గడ్డని, డేట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని, అట్లనే రైస్ తగ్గించుకోండి, కార్బ్స్ తగ్గించుకోండి, పొటాటోస్ ఇలాంటివన్నీ తినడం, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తినండి. ఒకసారి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయండి, తప్పేం లేదు కదా. వీటన్నిటికీ పెట్టుకునే ఖర్చు కంటే కూడా ఈ ఖర్చు చాలా తక్కువ అవుతుందండి. అలానే కొంచెం తెల్లవారుజామునే లేవండి, రాత్రి తొందరగా పడుకోండి, మనసులో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ రానివ్వకండి. ఒకవేళ 1,00,000 సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు మెయిన్ అయితే ఈ వెయిట్ లాస్, మేము అందంగా కనిపించాలి ఇదే అనుకుంటే దానికోసం మీరు వర్కౌట్ చేయండి. అలా అనేసి ఫేక్గా కనిపించేవి, ఆన్లైన్లో చెప్పేసేవి అలాంటివి అయితే చేయకండి.
డైరెక్ట్గా ఒక డాక్టర్ని కలవండి. వాళ్ళు చెప్పే డైట్ వాళ్ళకి పడిందండి, మనకు కాదు. మీకు అర్థమవుతుందా అండి? సో అంతకంటే ముందుగా ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, కుంగిపోకండి. వాళ్ళు ఎందుకన్నారో, అందులో నిజమెంతో, మిమ్మల్ని హర్ట్ చేయాలని అన్నారేమో, వాళ్ళకంటే మీరు లక్కీ ఏమో, అందుకని మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టాలనుకుంటున్నారేమో, మీకంటూ మైనస్ పాయింట్స్ ఏవీ లేక ఈ ఒక్క పాయింట్ చెప్తే ఏ పాయింట్ మిమ్మల్ని హర్ట్ చేస్తుందో ఆ పాయింట్ని వాళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నారేమో. పదే పదే అంటే ఏదైనా సరే ఏదో అంటారు కదా, సామెత గుర్తు రావట్లేదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి, చాలా రిచ్, చాలా అందంగా ఉంటుంది. అండ్ స్కూల్కి గోల్డ్ వేసుకొని వచ్చే అమ్మాయి, ఆ అమ్మాయి ఒక్కతానండి గాజులు కానీ చైన్ కానీ వేసుకుంటుంది. అప్పట్లో అందమైన అమ్మాయి. అండ్ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. కానీ వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు కానీ వాళ్ళ ఇంటి పేరు కానీ ఏదైనా గబుక్కున అన్నాం అనుకోండి, తను అంతే ఇంకా మొత్తం అన్నీ మర్చిపోయి ఏడ్చేస్తుంది. అంటే తనకి ఉన్న ఒక ఇదేంటంటే వాళ్ళ ఇంటి పేరు కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. తనకి అలా అంటే నచ్చదు. అన్నీ ఉన్నా కూడా ఆ ఒక్కటి. అలానే కొంతమందికి వాళ్ళ క్యాస్ట్ గురించో, లేకపోతే కొంతమందికి వాళ్ళ స్కిన్ కలర్ గురించో, ఏమండి భగవంతుడు ఏది కూడా మనల్ని హర్ట్ చేయాలనో, మనల్ని అణగదొక్కేయాలనో, మనల్ని బాధ పెట్టాలనో ఏది ఇవ్వడండి. మనము మన గురించి కాకుండా వాళ్ళేమంటున్నారు, వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, అవతల వారు చెప్పిన దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి ఎక్కువ బాధపడతామండి. కానీ దేవుడు మనకి ఎప్పుడూ కూడా కరెక్ట్గానే ఇస్తాడండి. దాన్ని మనం ఎలా అనుకుంటున్నాం అన్నదే ఫస్ట్ ఇంపార్టెంట్ తప్పించి మీరు మీ గురించి ఆలోచించరు. ప్రతిసారి కూడా ఒక చీర కొనుక్కున్న, ఈ చీర మీకు నచ్చిందా అండి, కానీ చీర ఎవరు కట్టుకుంటారండి? మీరు కట్టుకుంటారు. మీ స్కిన్ టోన్కి మీకు అది సూట్ అయిందో లేదో అది మీరు చెక్ చేసుకోవాలి. సపోజ్ నన్ను అడిగారు అనుకోండి, నేను బాగాలేదు అంటాను. ఎందుకంటే నాకు ఆ చీర బాగా నచ్చింది, కానీ అది నాకుంటే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు నేను మీకు అది బాగాలేదు, మీ స్కిన్ కలర్కి పెద్దగా సెట్ అవ్వలేదు, నీకు అంత నప్పలేదు, ఆ బార్డర్ ఇది అవ్వలేదు అని చెప్పామనుకోండి, అది నిజంగానే నమ్ముతారు. చాలామంది నమ్ముతారండి. మనకు అలా అలవాటు అయిపోయింది. ఇది ఎలా ఉంది, ఈ చీర ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అడగడం వరకు ఓకే, కానీ ఆన్సర్ని మాత్రం తీసుకోకండి. అది మీ శ్రేయోభిలాషులు అనుకోండి, అప్పుడు మీరు ఆ విషయాన్ని నమ్మండి. అప్పుడు కూడా మిమ్మల్ని హర్ట్ చేసేదైతే ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టండి. మన గుణము, మన క్యారెక్టరు, మన రోజువారీ ఏమంటారు నడిచే విధానం, వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని అడిగేసిన దానికి అవతల వారి ఒపీనియన్ తీసుకున్నాం అనుకోండి, మంచి మార్గం ఏదో మనకు తెలియదా అండి? ఏది సంతోషకరమైందో, ఏది ఆనందకరమైందో, ఏది మంచిదో, ఏది చేస్తే మనం 10 కాలాలు చల్లగా ఉంటాం మనకు తెలియదా అండి? తప్పొప్పులు మనకు తెలియదా? సో వీళ్ళు చెప్పేది ఏంటండి? మనం ప్రేమించుకోవడం అంటే మన స్కిన్ బాగుండాలి. దీనికోసం ఆయింట్మెంట్లు, మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ ఇవన్నీ వాడేసే కంటే న్యాచురల్ ఉన్నాయండి. అవి డాక్టర్ గారిని అడగండి, వాళ్ళు ఏదో చెప్తారు. కాకపోతే ఒక మంచి డైటీషియను, న్యూట్రిషను, లేకపోతే ఏమంటారు బ్యూటీ దీంట్లోని చదువుకున్న వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళను కన్సల్ట్ చేయండి మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే. కానీ మీ అంతటి మీరు ఫాలో అయ్యేటప్పుడు న్యాచురల్వి ఫాలో అవ్వండి. వాటిల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎప్పుడైనా సరే స్కిన్కి పెట్టుకునేది ముందు చేతి మీద టెస్ట్ చేసుకోవాలి. అది ఎనీ ప్రోడక్ట్ మనం ఇక్కడ టెస్ట్ చేసుకుని అప్పుడు యూస్ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఇది మంచిది కదా, శనగపిండి అందరికీ మంచిదేనండి, నేను యూస్ చేస్తే నాకు పింపుల్స్ వచ్చేస్తాయి. పసుపు చాలా మంచిది, చాలా మంచిది. పాదాలకి చేతుల వరకు ఓకే, మంగళసూత్రాలకి ఓకే, కానీ ఫేస్కి ఏమాత్రం రాసినా నాకు పింపుల్ వచ్చేస్తుంది. ఏంటంటే నాకు పడదు, నన్ను ఏం చేయమంటారు? సో చాలామంది అంటారు ఏంటి రాసుకోమంటే, అది రాసుకొని ఒక వారం రోజులు ఆ నొప్పిని వాటిని భరించే కంటే కూడా పసుపు తింటాను. దానికంటే నేను పసుపు ఇంత ముద్ద చేసుకొని వాటర్లో తాగేస్తానండి. పసుపు కొమ్ము ఎప్పుడైనా మనకి మొక్కల్లో ఉంటుంది కదా, దాన్ని తీసి నూరుకొని కొంచెం తింటానండి. అట్లా చేస్తాను, అంతేగాని రాసుకోను, నాకు పడదు. సో అనుకున్న వాళ్ళు అనుకుంటారు, కానీ ఏది నాకు పడతాదో, ఏది నాకు సెట్ అవుతుందో నాకు బాగా తెలుసండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నా గొప్ప కోసం కాదు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఏది సూట్ అవుద్ది, ఏది సూట్ అవ్వదు, వాళ్ళ స్కిన్కి ఏది మంచిది, వాళ్ళ బాడీకి ఏది మంచిది, వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, రెగ్యులర్గా వాళ్ళ అలవాట్లు ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయ్యి బాగా వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని అప్పుడు ఫాలో అవ్వాలి తప్పించి ఎవరో ఏదో చెప్పేశారనుకోండి, తెల్లగా నా ఎండకి మచ్చలు వచ్చేసాయి కాబట్టి పలానాది వాడు అంటే వెంటనే వాడేయకూడదు. అది మనకి సెట్ అవ్వదండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అంటే ఈ మధ్యన ఒక ఫుడ్ బ్లాగర్ అండి, ఆవిడ వెయిట్ తగ్గారు. యాక్చువల్గా ఇదే ఫుడ్ బ్లాగర్ని నేను చూసి బాగా డిప్రెషన్గా ఉండే టైంలో ఈ ఫుడ్ బ్లాగర్ని నేను చూసి, పేరేది అవసరం లేదులేండి,
వాళ్ళంత నాకు తినడం అంటే చాలా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం అనమాట. తినడం అంటే నాకు అంత పిచ్చి. ఈవెన్ నేను అలిగినా కూడా తినేసి అలుగుతాను కానీ నార్మల్‌గా ఉండను. అటువంటిదప్పుడు చూసి వాళ్ళు అన్ని రకాలు తింటున్నారు కదా! అనేసి నేను ఒకే ఒకటి మంచూరియా 2 ప్లేట్‌ల్లో 1 ½ ప్లేట్ తినేసానండి. అది రాత్రి 9:30, 10 అప్పుడు. ఎప్పుడు అలా చేయలేదు. కానీ వాళ్ళు రోజంతా వాళ్ళు తింటున్న వీడియోస్ చూసి ఒక 3 ఇయర్సో 2 ఇయర్స్ బ్యాక్ అండి. చూసి నేను తిన్నాను. తిన్న తర్వాత ఒక అరగంటలో నాకొచ్చింది కడుపు నొప్పి. అలా ఇలా కాదు. ఆ తర్వాత కొంచెం నేను అలాంటి వీడియోస్ అవి కూడా కొద్దిగా తగ్గించాను. 2 రోజులు అవస్థ పడ్డాను. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇండైజెషన్ అన్నారు. అదేదో ఉండిపోయిందన్నారు. సో ఇదంతా అయిన తర్వాత వామిటింగ్స్ అయ్యి అంతా అయిపోయింది. ఓకే. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు అంటున్నారు, "మీకు చూపించిన ఫుడ్ అంతా మేము తినమండి. మేము చాలా తక్కువ తింటాం. ఎవరైనా సరే ఫుడ్ తినేస్తున్నారు అనుకోండి, వీళ్ళేంటి అంతంత తినేస్తున్నారు అనేసి మేము భయపడతాం" అని చెప్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఎంత ఫ్రాడ్ ఏంట్రా బాబు! అంటే మీకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉండి, అంతమంది ఇది ఉండి మీరు చెప్తున్న యాక్చువల్‌గా ఫుడ్ బ్లాగర్స్ మనం ఏదైనా చూసామని మనం టెంప్ట్ అవుతాం. మళ్ళీ ఇంకో డౌట్ కూడా వస్తుంది. వీళ్ళు అంత ఫుడ్ ఎలా తింటున్నారు? వీళ్ళకి అంత డైజెషన్ భగవంతుడు ఎలా ఇచ్చాడు? వాళ్ళకి ఏమీ కాదా అన్న డౌట్ కూడా వస్తది. కానీ వాళ్ళు చెప్పేది మనం నమ్ముతాం కదండీ! కానీ అటువంటిది వాళ్ళు అటునుంచి ఇటు అనేసరికి ఓరి నాయనో! ఎంతుందా అనుకున్నాను. ఇంకా అందంగా కనిపించే కాస్మెటిక్స్ వెనకాల, మీ బాడీ షేప్ వెనకాల, మీరు వేసుకునే ఇన్నర్స్ వెనకాల ఏంటి మన ట్రెడిషనల్ పద్ధతిలో ఉండే డ్రెస్సులు మనకి చాలా 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 మంచివండి. ఇప్పుడు ఈ లంగా బొందుల కంటే కూడా ఎలాస్టిక్ లంగాలు కూడా వచ్చేసాయండి. అట్లానే ఏమంటారు మన చీర కట్టు ఇవన్నీ కూడా మనకి చాలా సౌలభ్యంగా ఉంటాయి. అండ్ డ్రెస్సులు కూడా చాలా ఈజీగా ఉంటాయి. అంతేగాని ఇంట్లో ఉండేవాళ్ళైనా బయట ఊరకనే బాడీని ఏమంటారో నాకు తెలీదు, మీరు అర్థం చేసుకోండి. అట్లా పెట్టేసుకోకుండా హెల్తీ వేలో ఉండండి. ఒకళ్ళు చెప్పే మాటలకి మీరు ఇంపాక్ట్ అయిపోకూడదు. సో ఇవాల్టికైతే ఇదే వీడియో అండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో ఏమాత్రం నచ్చినా, యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.